रूपाय नमः वंवोर्धगाय नमः विश्वविनमः योर्षिकेशाय नमः पूज्यस्वलाय नमः वीराय नमः वंनर्धराय जयाय नमः वंवरुद्वया भावरूपयुक्तसारदेव शिवन्याय ऋग्बन्ध्रे अरुक्षकर्चर अजस्वामी नमः नित्यष्टनमृतिकारिवर्णरूपाय उज्ज्वल तेजसे अरुक्षदिनादमत्राय नमः पुष्कराक्षाय नमः तदान्ताय नमः वंशान्ताय नमः वंकान्तिधाय नमः वंघनाय नमः कनककनकभूषणोऽस्यः स्वामिवार गोत्रोद्भवस्य संतोष नामधेयस्य सहब्रह्मानमस्माकं शुभद्वानं नामधेयस्य सहब्रह्मानं वार्धवशगोत्रोद्भवस्य नागेश्वर शर्मा नामधेयस्य अनुराधा नामधेयवत्यः हरिता नामधेयवत्यः वर्धमान नामधेयस्य षण्मुखा नामधेयवत्यः सहब्रह्मानमस्माकं गोत्रोद्भवस्य नामधेयस्य इदमः श्रहिरान्त्रयादिना शरणागतवत्सराञ्जया जगन्नाथस्य सर्वमात्माकर्मवादिना रक्षरक्षो विश्वावसोम्यावरात्मं नः त्वन्निमन्यो अभिभूत्योजा स्वयं भूत्थामो अभिमादिशाः विश्वजनिसहवानस्मात् स्वजप्रदनाशुदेहि भागस्सन्नवपरेः त्वस्मदवकरत्वादविष्टप्रहेतः सन्त्वामञ्जम् अक्रतुजहिराहं स्वातनोत्फलधेयाय मेः अयं देहे अस्त्वमयार्वान्तदेशीनेन स्महुरेः దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే మన ఈ చిక్కవర గన్నవరం మండలంలోని చిక్కవర గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి ఈ హనుమంతుర క్షేత్రంలో ఉషా పద్మిని సమేతంగా సూర్యనారాయణ స్వామి వారు వేయించేసి ఉండి ఇక్కడ జనులందరికీ కూడా విశేషమైనటువంటి అలంకారాలతో దర్శనమిస్తూ కూడా ఇక్కడ స్వామివారి విశేష ప్రజ్ఞాకల్పం ఏమనగా ఈ యొక్క స్వామివారికి తులా సంక్రమణానికి విశేషముగా స్వామివారి సూర్యకిరణాలు స్వయంగా స్వామివారి మూలమూర్తులను తాకటం ఇక్కడ చాలా విశేషకరమైనటువంటిది. ఈ విధంగా ఎక్కడో ఉన్నటువంటి దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క సూర్యకిరణాలను పడేటువంటి సమయాన్ని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుండి తరలి వస్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారి ఆలయం దాదాపుగా 180 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నది. ఈ సూర్యనారాయణ స్వామివారు విశేషమైనటువంటి ప్రతిష్టాపనతో ఇక్కడ కొలువై తీసుకుని ఉన్నారు. ఈ విధముగా స్వయంభూ భక్తాంజనేయ స్వామివారు 180 సంవత్సరాల నుండి కూడా స్వయంభూగా వెలిసి ఆయనకు ఉపాలయాలుగా ఈ సూర్యనారాయణ స్వామివారు ప్రతిష్ఠించబడినది. ఈ విధముగా స్వామివారి విశేష ప్రజ్ఞ అయినటువంటి యొక్క పూజా కార్యక్రమాలను అలాగే విశేష అలంకారాలతో కూడా స్వామివారు సూర్యకిరణాలు తాకించిన ఆ బ్రహ్మమూర్తి సమయాన స్వామివారు అందరికీ కూడా విశేషమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధముగా స్వామివారి అనుగ్రహ ప్రతి ఒక్కరికి కూడా కలగజేస్తూ పరమైన ఒక అర్థం ఉంటుంది అన్నమాట. మనకి కన్నడలో చిక్క అంటే చిన్న అని ఒక అర్థం దాన్ని. అంటే ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క చిక్కవరంలో అన్ని స్వయంభూ ఆలయాలే ఎక్కువ ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ స్వయంభూ ఆంజనేయ స్వామి 180 సంవత్సరాల క్రితం మా ముత్తాత గారికి, అంటే మేము 5వ తరం ఇప్పుడు, మా ముత్తాత గారు శేషయ్య గారు లక్ష్మమ్మ గారు దంపతులకి ఈ యొక్క పాటి నేల అనేవారు. దీన్ని ఈ పాటి నేలని దున్నుకుని ఇల్లు అనుకునే టైంలో వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళకి దుక్కు దున్నుతుండగా ఆ నాగలకు అడ్డం పడి స్వామివారు ఇక్కడ దర్శనం ఇచ్చారు అందరికీ, స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ దర్శనం ఇచ్చిన చోటే కొన్ని విశేషమైన విగ్రహాలు కూడా బయటపడినాయి. అమ్మవారు, శివలింగం అలాంటి అవశేషాలన్నీ బయటపడినాయి అప్పుల్లో. అవన్నీ మనం చూసుకుంటుంటే ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే ఇది శివ పంచాయత క్షేత్రం కింద ఒకప్పుడు విరాజిల్లింది. ఈ పంచాయత క్షేత్రంలో మనకి సూర్యుడు మెయిన్, సూర్యుడు, శివలింగము, అమ్మవారు అలాగే విష్ణుమూర్తి, ఇవన్నీ కూడా మనకు 5 క్షేత్రాల కింద ఈ యొక్క క్షేత్రంలో పూర్వం నుంచే ఉన్నాయి. దానిలో మనకి ఆంజనేయ స్వామి మెయిన్గా ఇక్కడ